ఆ రోజు ఉదయం పూట చక్కగా మీరు ముందు రోజు సాయంత్రం నుంచి దీన్ని పాటించడం చేయాలి. ముందు రోజు సాయంత్రమే చక్కగా వీళ్ళు అల్పాహారం తీసుకోవడం, అంటే ఏదైనా పళ్ళు లాంటిది టిఫిన్ లాంటిది తీసుకోవాలి, అన్నం తినకూడదు అని చెప్తుంది శాస్త్రం. రెండవది ఏంటంటే ముందు రోజు కూడా కొంత బ్రహ్మచర్యం ఆ రోజు నుంచే పాటించడం ప్రారంభించాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా విష్ణు శివ ఆలయాలకు వెళ్ళడం, ఇంట్లో విష్ణు సహస్రనామాలు శివ స్తోత్రాలు చేసుకొని, మీకు కనుక శక్తి ఉన్నట్లయితే 8 యామములు నిరాహారంగా ఉండమని చెప్పింది. ఉపవాసం అంటే దేవుడి దగ్గర ఈచ్ యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 జా 24 hours అనమాట. ఖచ్చితంగా ఈ రోజు పొద్దున్న స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ డే ఆ టైం వరకు ఏమి తినకూడదు. కొంతమందికి ఆ శరీరం సహకరించదు, అలాంటి వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా పండు తీసుకోవచ్చు, తప్పులేదు. దీనికి చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులకి సంబంధం లేదు, కొంచెం పెద్ద విద్యార్థి అయినప్పుడు చేయొచ్చు. ఓకే. అయితే ఇది ప్రధానంగా ఏకాదశి ఉపవాసం కానివ్వండి, ఏకాదశి దర్శనం కానివ్వండి. ఉపవాసమేమో మనకి రోగాలు రాకుండా కాపాడుతుంది, దర్శనమేమో పూర్వజన్మ కర్మల్ని తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి.